నేటి సమాజంలో ప్రతి తల్లిదండ్రిని కలవరపెడుతున్న అంశం గురించి మాట్లాడుకుందాం. ఆడపిల్లలపై పెరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై జరుగుతున్న దారుణాలు రోజు రోజుకి ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన కూతురు సురక్షితంగా తిరిగి వస్తుందా అనే భయం ప్రతి కుటుంబంలో కనిపిస్తుంది. మహిళలను గౌరవించాల్సిన వ్యక్తులు వారిపైనే దాడులకు పాల్పడటం సమాజానికి మచ్చగా మారింది. పసిప్రాయం నుండి మొదలై పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను కూడా వదలకుండా అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనం కోల్కతాలో పీజీ డాక్టర్పై జరిగిన హత్య చేసిన సంఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో మహిళలపై జరిగిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. సరైన శిక్షలు పడక దోషులు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇక మరోవైపు యువతలో పెరుగుతున్న డ్రగ్స్ బానిసత్వం కూడా పెద్ద సమస్యగా మారింది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొందరు యువకులు తమ ఆలోచనలు, విలువలను కోల్పోయి నేరాల వైపు అడుగులు వేస్తున్నారు. ఒక వ్యక్తి డ్రగ్స్ బానిస అయితే కేవలం అతని జీవితం మాత్రమే కాదు, కుటుంబం, సమాజం కూడా దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రశ్న ఒక్కటే, ఈ పరిస్థితులకు ముగింపు ఎక్కడ? దీనికి చట్టాలు కఠినంగా ఉండటం ఎంత అవసరమో సమాజంలో మార్పు రావడం కూడా అంతే అవసరం. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు అబ్బాయిలకు మహిళల పట్ల గౌరవం నేర్పించాలి. పిల్లల స్నేహాలు, అలవాట్లు, ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ అనే మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలి. ఒక ఆడపిల్లపై జరిగే అత్యాచారం కేవలం ఒక కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు, అది మొత్తం సమాజం తలదించుకునే సంఘటన. మహిళలు భయపడకుండా జీవించే వాతావరణాన్ని కల్పించడం మన అందరి బాధ్యత. మార్పు ఎక్కడో మొదలు కాదు, మన నుంచే మొదలవుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరం బాధ్యతగా వ్యవహరిద్దాం. ఆలోచించండి, ఆడపిల్లలని రక్షించండి.